హాయ్ హలో నమస్తే మహామాక్స్ వ్యూయర్స్కి వెల్కమ్ టు యాష్ రివ్యూస్. సో ఈరోజు మనం కుబేరా సినిమా రివ్యూ మాట్లాడబోతున్నాను. నేను కుబేరా సినిమా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై శేఖర్ కముల్లాజీ. ఎక్సలెంట్ మూవీ. అసలు వన్ వర్డ్ రివ్యూ చెప్పాలంటే ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సినిమా లవర్స్ చూసేయండి, ధనుష్ ఫ్యాన్స్ చూసేయండి, నాగార్జున ఫ్యాన్స్ చూసేయండి, అందరు చూసేయండి. ఇది స్పాయిలర్ లెస్ రివ్యూ. ఇప్పుడు స్పాయిలర్ ఫిల్డ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో కథ విషయానికి వచ్చేసరికి చాలా సింపుల్ అండి. సింపుల్ వన్ లైన్లో చెప్పాలి అంటే, ఒక ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్వాలని కోసం బిచ్చగాళ్ళని వాడుకుంటాడు. అది ప్లాన్ బెడిసి కొడుతుంది. లాస్ట్గా బిచ్చాడ ధనవంతుడిని ఎలా హతమార్చిండు అన్నది మూవీ కథ. సింపుల్ వన్ లైన్ స్టోరీ. బట్ ఈ వన్ లైన్ స్టోరీలో రేజ్ అయ్యే పాయింట్స్ చాలా బ్యూటిఫుల్, ఎక్సలెంట్ పాయింట్స్. అసలు దాని గురించి మనం ఈ రివ్యూ ఎపిసోడ్లో నేను చెప్పిన దానికంటే మీరు వెళ్ళి చూసిందే నేను ఎక్కువ ప్రోత్సహిస్తాను. సినిమా నాది 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 నాదే ఈ లోకమంతా అని చెప్పి ఇవే ఎగ్జాక్ట్ వర్డ్స్ గౌతమ బుద్ధుడు చెప్తే ఒకలాగా వినిపిస్తుంది. అదే వర్డ్స్ ఈ కుబేరా మూవీలో నీరజ్ మిత్రా అనే క్యారెక్టర్ చెప్తే ఇంకోలాగా వినిపిస్తుంది. అక్కడనే మనలో ఉన్న ఐడియాలజీని క్వశ్చన్ చేయడానికి ట్రై చేశారు శేఖర్ గారు. ఈ సినిమా బేసిక్గా కథ కంటే, ఎమోషన్ కంటే ఒక మెంటల్ స్టేట్, హ్యూమన్ సొసైటీలో ఉన్న మన క్లాస్ సిస్టంలో ఉన్న సొసైటీలో ఉన్న బ్యారియర్స్ని క్వశ్చన్ చేయడానికి తీసినట్టు అనిపిస్తుంది. ప్లస్ ఒక స్టోరీ నరేటివ్ వైజ్గా కూడా కరెక్ట్ సింక్ అయింది సినిమా. స్క్రీన్ ప్లే కానీ, అది కానీ, ఇది కానీ, క్యారెక్టర్స్ కానీ, ఇది కానీ ఎక్సలెంట్. అసలు సినిమాలో క్యారెక్టర్స్ అనేటివి ఫుల్ పాజిటివ్ పాయింట్. నాగార్జున గారి దీపక్ దగ్గర నుంచి, విలన్ క్యారెక్టర్ దగ్గర నుంచి, ధనుష్ గారి దేవా క్యారెక్టర్, రష్మిక మందాన ఆ అమ్మాయి క్యారెక్టర్ దగ్గర నుంచి, పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ దగ్గర నుంచి ఫుల్ అసలు సూపర్ సింగ్. ప్రతి ఒక్క క్యారెక్టర్ నరేటివ్లో యూజ్ చేయడానికే వాడారు. సో సినిమాలో హైలైట్ వచ్చేసరికి ధనుష్ గారి పర్ఫార్మెన్స్ ఒకటి, డిఎస్పి గారి మ్యూజిక్ ఒకటి, నిఖిత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అండ్ నాగార్జున ఎవ్రీ క్యాస్ట్ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా ఒక విలన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్లో అయితే జిమ్ సార్బ్ పర్ఫార్మెన్స్. ఇంకా నాకైతే చాలా నచ్చింది అయితే బోలో అని ఒక విలన్ క్యారెక్టర్ ఉన్నాడు. వాడైతే చింపేశాడు. వాడు స్క్రీన్ మీద కనిపించినప్పటి నుంచి వీడిని కొట్టాలనే థాటే నా మైండ్లో వచ్చిందనమాట. సో అంత బాగా యాక్ట్ చేశాడు అతను. ఎవరో నేను క్యాస్ట్ నేమ్ సరిగ్గా గమనించలేదు, బట్ హీ విల్ బీ బిగ్ థింగ్, నెక్స్ట్ బిగ్ థింగ్. జిమ్ సార్బ్ కూడా వెరీ శేఖర్ కమల గారు అన్నట్టే వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను కూడా. నాగార్జున గారి క్యారెక్టర్ మిడిల్ క్లాస్ సొసైటీని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ అతను ఫ్యామిలీ కోసము, మొరాలిటీ కోసము, న్యాయం కోసము ఏం చేయాలనుకుంటాడు, కానీ చివరికి ఏం చేస్తాడు, చేసినాక వాడు ఏమవుతాడు అని లాస్ట్కి చనిపోతాడు. నాగార్జున గారి క్యారెక్టర్ దీపక్ చనిపోతాడు. సో ఆ స్వింగ్ ఉంటుంది కదా, అటు నుంచి ఇటు, రైట్ నుంచి రాంగ్ నుంచి రైట్, ఆ స్వింగ్ కరెక్ట్ రిప్రజెంట్ చేస్తారు. మిడిల్ క్లాస్ సొసైటీ కరెక్ట్ రిప్రజెంటేషన్ అది. ఇంకా ధనవంతుడి గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి ఎంత కావాలన్నా కావాలి. అదే నీరజ్ మిత్రా క్యారెక్టర్. సో సినిమాలో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమర్ తీసుకుందాం. హ్యూమర్ అండి, ఇప్పుడు నీరజ్ మిత్రా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ దేవుని నమ్ముతాడు అనమాట. అరే నువ్వు ఇంత చేస్తున్నావు, నువ్వు అయినా దేవుని నమ్ముతున్నావు. ఆయన కోరుకుంటాడు అనమాట, మనం అనుకున్నది అయితే వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం చేపిస్తాను, వజ్రాల కిరీటం చేపిస్తాను. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఆ డైలాగ్ వస్తుంది అనమాట. మనసులో మాట్లాడుకుంటారు. ఫన్నీ ఉంటుంది, చాలా ఫన్నీ ఉంటుంది. ఇంకొక ఫన్నీ మూమెంట్స్ ఏంటి అంటే ధనుష్ క్యారెక్టర్ దగ్గర నుంచి కూడా వస్తాయి. ధనుష్ క్యారెక్టర్ను రష్మిక మందాన ఇద్దరు కలిసే సీన్, అది ఫుల్లీ హ్యూమరస్ సీన్ నాకైతే. అండ్ మేబీ వేరే వాళ్ళకి అది హ్యూమర్గా అనిపించవచ్చు, నాకైతే బాగా నచ్చింది ఆ సీన్ నవ్వుకోవడానికి. ఇంకా నా ఫేవరెట్ సీన్ వచ్చేసి కుబేరాలో ధనుష్ బిల్డింగ్ మీద నుంచి దుంకుతాడనమాట, ఆదివారం అని చెప్పి. ఇదే సీన్లో నాగార్జున గారి క్యారెక్టర్ ఆర్క్ కూడా చేంజ్ అయ్యే ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. అతను కాలుస్తాడు సయాజీ షిండే పోలీస్ క్యారెక్టర్ని, అక్కడ నుంచి మళ్ళీ నాగార్జున గారు మంచి వైపు అడిగేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ సీన్ చాలా క్రూషియల్ పాయింట్లో వస్తుంది. ధనుష్ అంటే ఒకడు ఫిలాసఫీని కాపాడుకోవడానికి ఎవరు ఎంత దూరం వెళ్తారో అన్న దాని రిప్రజెంటేషన్ ఈ సీన్ మనకు వస్తుంది. ఈ సీన్లో డిఎస్పి గారి మ్యూజిక్ గురించి కూడా చెప్పాలి. ధనుష్ ఆదివారం అని తెలిసి బిల్డింగ్ నుంచి దుంకినాక మన క్రిస్టియన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అనమాట. అలాంటి చిన్న ఎలిమెంట్స్ డిఎస్పి గారు ఈ మూవీలో చింపేశారు. నా ఫేవరెట్ సీన్ అయితే అది, అసలు క్రేజీ సీన్ అది. ఇంకా చెప్పాలి అని అంటే నిఖిత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అండి
ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ స్టోరీ చెప్తుంది. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, వన్స్ ధనుష్ క్లైమాక్స్లో అతనికి అతని దగ్గర ఉన్న డబ్బు పేదవాళ్ళందరికీ పంచితే ఏమవుతుందో విజువల్గా మనకు చూపించడానికి టెంపుల్ ముంగట అందరికీ డబ్బులు పంచుతూ ఉంటాడు. డబ్బులు ఆ సీన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చీకటి ఉంటుంది, అంటే ఐ మీన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనుకుందాం. డబ్బులు పంచి పైకి ఎక్కి గుడిపైకి మెట్లు ఎక్కేసరికి మీకు మొత్తం మార్నింగ్ రిప్రజెంటేషన్, అంటే వాడికి ఒక పాత్ క్లియర్గా అర్థమవుతుంది అనమాట, వాడు ఏం చేయాలో వాడికి అర్థమవుతుంది. సో ఇది విజువల్గా లైట్తో వాడుకొని నికేత్ బొమ్మిరెడ్డి చూపించిన విజువల్ ఎక్సలెంట్. అసలు ఇంతకంటే డీటెయిలింగ్ చెప్తే బాగోదు. సో ఇలాంటివి చిన్న చిన్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. నికేత్ బొమ్మిరెడ్డి ఫ్రేమింగ్ కానీ ఆ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ హీ యూజ్డ్ ఇట్ టు టెల్ ద స్టోరీ అనమాట. సో డిఎస్పి గారి మ్యూజిక్ గురించి ఆల్రెడీ మాట్లాడు. నాగార్జున గారి పర్ఫార్మెన్స్ చాలా సటిల్, చాలా ఒక హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్లా, ఒక హ్యూమన్ ఎమోషన్స్ పైన వేసుకొని తిరిగే మనిషిలాగా చాలా బాగా నటించారు నాగార్జున గారు. ఇంకా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే శేఖర్జీ వా దిస్ ఈజ్ యువర్ మాస్టర్ పీస్ మ్యాన్. లీడర్ సినిమా ఒక అయితే ఇది ఒకటి. దిస్ ఐ మీన్ ఫ్రమ్ హియర్ ఆన్ మీరు ఇంకా కొత్తదనం, కొత్త వేరియేషన్స్ తోని కథలు తీసుకురావాలని నేనైతే కోరుకుంటున్నా. సో యా, ఇంకా చెప్పాలి అంటే ఇంకా చెప్తానే ఉంటాను నేను, ఇంకా పోతూనే ఉంటుంది. సినిమాలో చాలా 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 ఉన్నాయి. ఇంకా నాకు నచ్చింది అని అంటే యా అన్నిటి గురించి చెప్పేసాను అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ కుబేరా రివ్యూ అండి. చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూసేయండి, చూసి మీ రివ్యూ ఏంటో మా కామెంట్లో పెట్టండి. అండ్ ఇంకొకటి డిస్క్లైమర్ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, ఇది యాష్ రివ్యూ అండి, నా రివ్యూ, నా ఒపీనియన్. ఇది మొత్తం జనాలు ఇలానే మాట్లాడుకుంటారని నేను చెప్పను. నాకు నచ్చింది ఈ సినిమా. మీకు నచ్చితే, మీకు ఈ వీడియో నచ్చితే నా ఇంకో వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మహామాక్స్.